ఉదయ టీవీ ప్రేక్షకులకు మీకు తెలిసిందే, తెలంగాణ రాష్ట్రంలో సర్పంచ్ ఎన్నికల జోరు. ప్రధానంగా రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం కేశంపేట మండలంలో ఒక గ్రామంలో, కొత్తపేట అనే గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి మేనిఫెస్టర్ ఈరోజు ఆంధ్రజ్యోతి పత్రికలో ప్రధాన కథనం రావడం జరిగింది. అది మీ ముందు చూపించబోతున్నాను. ఇంటికి 5 లక్షల రూపాయల బీమా, ఆడపిల్ల పెడితే 5,000, ఇల్లు కట్టుకునే వారికి 21,000, పెళ్లికి పుస్తమెట్టెలు. రంగారెడ్డి జిల్లా కొత్తపేట గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి హామీలు. కేశంపేట మండలంలోని కొత్తపేట గ్రామానికి చెందిన పశువుల వనమ్మ నరసింహ యాదవ్ జీవిత బీమా చేస్తామని హామీ ఇచ్చారు. ఊర్లో 700 గడపలు గలవు. ప్రతి ఇంటికి ఏడాదికి 1,200 ప్రీమియం లెక్కన ఏడాదికి 8 లక్షల రూపాయలు, 5 ఏళ్లకు 42 లక్షల రూపాయలు అవుతున్నాయి. మొత్తం 15 హామీలతో మేనిఫెస్టర్ రూపొందించారు. ఆడబిడ్డ పుడితే బంగారు తల్లి పథకం కింద 5,000 రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్. అన్న ఏం లేదన్నా, మీరు ఇచ్చిన హామీలు అమల్లోకి తెస్తామా, హామీలకే పరిమితంగా ఉంటాయా? అన్న నన్ను సర్పంచ్ గెలిపిస్తే నేను కంపల్సరీ అమలు చేస్తాను. నేను నా సొంత ఆర్థిక సహాయంతో అమలు చేస్తాను, సొంత డబ్బులతోటి. అవునా? మరి సొంత డబ్బులతోటి మీరు చేస్తానన్నారు, కానీ గ్రామంలో ప్రజలు మీ వైపు నిలబడి ఉన్నారా? ఉన్నారన్నా. నేను గతంలో 2006 నుంచి ఎంపీటీసీ 6లో ఎంపీటీ చేసిన, మండలం వైసీపీ చేసిన. 2014 సర్పంచ్ కోల్పోయినాను, ఎంపీటీసీ కోల్పోయినాను. మొన్న 2018లో సర్పంచ్ కోల్పోయినా. అదేవిధంగా ఆ సానుభూతి 3 సార్లు ఓడిపోయినా కనుక ఈసారి నా భార్య జర్నల్ వచ్చింది కనుక లీడ్కి వచ్చింది, నా భార్య నిలబెట్టా. ఇప్పుడు గెలిపిస్తారనే ఆశతోటి నేను ఈ పథకాలు ఇచ్చాను. నేను కంపల్సరీ నా గ్రామంలో కొంచెం ఇబ్బందులు ఉన్నాయి మా జనాలకు, ఆ ఇబ్బందులు తీర్చడానికి ఈ పథకాలు ఇచ్చా. ఓకే అన్న, మీరు ఈరోజు ప్రధానంగా రంగారెడ్డి జిల్లాలో ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనంతో మంచి చర్చాంశనీయంగా జరిగింది. సరే, మీరు గెలిస్తే హామీలు అన్ని నెరవేర్చాలని కూడా మేము కూడా కోరుకుంటున్నాం. ఓకే అన్న, థ్యాంక్ యూ. 100% నెరవేర్తారా? నేను 100%. నేను ఆల్రెడీ నాకు మొన్న గతంలో సంవత్సరం 2 నెలల క్రితం ఏ పదవి లేకుండా కేంద్ర ప్రభుత్వం దగ్గర పోయి 2 కోట్ల రూపాయలు కొత్తపేట గ్రామానికి నిధులు తీసుకొచ్చినాను. ఓకే అన్న. ఓకే రైట్ అన్న, థ్యాంక్ యూ. సర్పంచ్ అభ్యర్థి భర్తను కూడా మనం లైవ్లోకి తీసుకోవడం జరిగింది, వారితో మాట్లాడడం కూడా జరిగింది. మిగతా అప్డేట్స్ సర్వోదయ టీవీలో రేపు మీ ముందు మరో అప్డేట్తో మీ ముందు ఉంటాను సర్వోదయ టీవీలో.